జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా ప్రాణనాథ నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతును. నా ప్రాణనాథ నా యేసు రాజా, నిన్ను నేను ఆరాధింతును. నిన్ను నేను ఆరాధింతును, నిన్ను నేను సేవింతును. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. గూడులేని నాకు నీడనిచ్చినావు, తోడు నీడగా నిలిచావయ్యా. దారి లేని నాకు దారి చూపినావు, నా తోడుగా నడిచావయ్యా. గూడులేని నాకు దారి చూపినావు, తోడు నీడగా నిలిచావయ్యా. దారి లేని నాకు నీడనిచ్చినావు, నా తోడుగా నడిచావయ్యా. నా జీవితాంతం నీ సాక్షిగా నేనుండాలని నా ఆశ. నా జీవితాంతం నీ సాక్షిగా నేనుండాలని నా ఆశ. నా జీవనావకు చుక్కాని నీవై దరి చేర్చునా యేసయ్యా. నా జీవనావకు చుక్కాని నీవై దరి చేర్చునా యేసయ్యా. దరి చేర్చునా యేసయ్యా, దరి చేర్చునా యేసయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీకే నా స్తుతులు స్తోత్రాలయ్యా. నేను కోల్పోయిన రక్షణానందము తిరిగి నాకు ఇచ్చావయ్యా. నేను చేసిన పాపపు క్రియలకై నీ ప్రాణము అర్పించావయ్యా. నేను కోల్పోయిన రక్షణానందము తిరిగి నాకు ఇచ్చావయ్యా. నేను చేసిన పాపపు క్రియలకై నీ ప్రాణము అర్పించావయ్యా. నా ఎడల నీవు చేసిన మేళ్ళకై ఏమి అర్పింతును యేసయ్యా. నా ఎడల నీవు చేసిన మేళ్ళకై ఏమి అర్పింతును యేసయ్యా. నీ సిలువనెత్తుకొని నీ జీవ మార్గాన పయనిస్తానా యేసయ్యా. నా సిలువనెత్తుకొని నీ జీవ మార్గాన పయనిస్తానా యేసయ్యా. పయనిస్తానా యేసయ్యా, పయనిస్తానా యేసయ్యా. ఈ నెల ప్రార్థిస్తూ ఉండగా
దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం మరల మన సంఘానికి అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. మన సంఘము కొరకు ఇచ్చిన, ఈ నెల కొరకు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సందేశం, వాగ్దానం. ఈ మాటలో చాలా ఉన్నతమైన సత్యము దాగి ఉంది. ఏంటి అనంటే, సియోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ తన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు ఇంతవరకును విసర్జించబడి ఉండొచ్చు, నీవు ఎంతవరకును ద్వేషించబడి ఉండొచ్చు, కానీ ఈ గడియ నుండి నేను ఒక ఉన్నతమైన స్థితికి నేను నిన్ను తీసుకుని వెళ్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క స్థితి అంటే, ఇక్కడ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేయుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 మాటలు ఈ లేఖనములో మనము గమనించాలి. ఒకటి శాశ్వత శోభాతిశయము, 2 బహుతరములకు సంతోషము. చాలా ఇంపార్టెంట్ మాటలు సంఘముతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట ముత్యాల మూట, ఆయన మాట అద్భుతమైన ఉన్నతమైన తన ప్రణాళికను తన సంఘమునకు తెలియజేస్తూ ఉన్నమాట. ఏంటి అది అంటే, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఎటర్నల్ ఎక్సలెన్స్, ఎటర్నల్ స్ప్లెండర్, ఎక్సలెన్స్, శోభాతిశయము, సౌందర్యము, ఉన్నతమైన అనుభవము, శాశ్వతమైన శోభాతిశయము, ఎటర్నల్ స్ప్లెండర్, ఎక్సలెన్స్. ఈ మాటను అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెం లోతుగా మనము ప్రయాణం చేయాలి. మన విశ్వాసపు నావను కొంచెం లోతుకునకు గెంటాలి. ఈ పదం ఎందుకు మహాప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వాడాడు అని అంటే, దేవుని ప్రణాళిక సంఘముతో ఆయన పలుకుతూ ఉన్నాడు. సంఘాన్ని, సియోనును, విసర్జించబడిన దానిని, తృణీకరించబడిన దానిని, తూలనాడబడిన దానిని, గెంటివేయబడి అంటరానిదిగా, ఎవరును లక్ష్యపెట్టని సియోనుగా, తృణీకరించబడిన సియోనుగా, విశ్వాసిగా, మనిషిగా, దేవుని బిడ్డగా ఉన్న నిన్ను దేవుడు ఈరోజు మాట్లాడుతూ అంటున్నాడు, చూడు, నీ బ్రతుకును ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు, నాట్ ఓన్లీ ఇన్ ద లైఫ్ దట్ యు ఆర్ లివింగ్ నౌ, ఇప్పుడే కాదు, శాశ్వత శోభాతిశయము, ఎటర్నల్, నిత్యము. నిత్యము, నిత్యము అంటే యుగ యుగాలు. భూమి మీద 80 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. మోషే బ్రతికినట్టు ఎవరైనా బ్రతికితే 120 సంవత్సరాలు. అయినను వాటి వైభవము, ఆయాసమే, దుఃఖమే, మూలుగుచున్నాము ఈ దేహములో అని బైబిల్లో ప్రవక్త అంటాడు, అపోస్తలుడు అంటాడు. కానీ దేవుడు ఏంటి ఇక్కడ మాట్లాడుతున్నాడు సంఘంతో? శాశ్వతమైన శోభాతిశయముగా నేను నీకిచ్చే సౌందర్యం, నేను నీకిచ్చే భాగ్యం, నేను నీకిచ్చే ఉన్నతమైన స్థితి, నేను నీకిచ్చే ఉత్కృష్టమైన స్థితి, నేను నీకిచ్చే ఆ గొప్ప ఉన్నతమైన అనుభవం, అది టెంపరరీ కాదు, అది తరతరాలు, శాశ్వతంగా, యుగయుగాలు ఉండిపోతుంది. ఈ మాట
ఎటర్నల్ ఎక్సలెన్స్ అనే మాట హెబ్రియ భాషలో మనము చూస్తే అది స్ప్లెండర్. స్ప్లెండర్ అంటే శోభాతిశయము, అంతకన్నా వేరే పదం తెలుగులో కనబడడం లేదు. శాశ్వత శోభాతిశయము, ఉన్నతమైన సౌందర్యమైన సుందరమైన స్థితిని దేవుడు క్రైస్తవ సంఘానికి దయచేయబోతా ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. సరిగ్గా ఎటర్నల్ ఎక్సలెన్స్ అన్న మాట ఇక్కడ వాడాడు ప్రవక్త ఆదిమ భాషలో. అదే మాట బైబిల్లో మరొక వ్యక్తిని గురించి వాడబడింది. ఆ వ్యక్తి పాత నిబంధనలో కనబడతాడు, ఆ వ్యక్తి మరలా క్రొత్త నిబంధనలో కూడా ఉదహరించబడతాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే హేబేలు. కయ్యను హేబేలు ఎవరి సంతానం? ఆదామవ్వల సంతానం. వాళ్ళిద్దరు పుట్టినప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళడం అలవాటైపోయింది, ఆరాధన చేయడం అలవాటైపోయింది. ఆ కయ్యను అర్పణను గురించి, హేబెలు అర్పణ గురించి దేవుడు ఆది కాండంలో రాయించాడు, మరలా హెబ్రీ పత్రికలో రాయించాడు. ఆది కాండములోనేమో కయ్యను భూమిని సేద్యపరిచేసేవాడు, హేబేలేమో మందలను కాసేవాడు. వీళ్ళిద్దరూ రెండు అర్పణలను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళితే ఒకరి అర్పణ అంగీకరించారు ప్రభువు, మరొకరి అర్పణ ప్రభువు అంగీకరించలేదు. అది ఆది కాండం 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడ నుండి మనము ప్రయాణం చేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వెళ్తే రండి. అక్కడ ఒక వింతైన విషయాన్ని అపోస్తలుడు మనకు తెలియజేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి ఆ విషయం అంటే, బై ఫెయిత్ ఏబెల్ ఆఫర్డ్ ఏ బెటర్ సాక్రిఫైస్. దాన్నే an ఎక్సలెంట్ సాక్రిఫైస్ అని అంటాడు మూల భాషలో. హేబెలు చూడండి 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి. అనేక తర్జుమాల్లో 2 మాటలు వాడబడ్డాయి, ఒకటి బెటర్, 2 ఎక్సలెంట్. ఇక్కడ వ్రాయబడిన పదానికి అసలు అర్థం ఏంటంటే, హేబెలు దేవునికి హీ ఆఫర్డ్ అన్ ఎక్సలెంట్ సాక్రిఫైస్, శోభాతిశయమైన అర్పణ అర్పించెను అన్నది అసలైన అర్థం. అనగా దేవుని దృష్టిలో హేబెలు అర్పణ సుందరముగా కనబడింది, సౌందర్యంగా కనబడింది, ఇంపైనదిగా కనబడింది. అంతేకాదు శోభాతిశయముగా కనబడింది. ఆయన దానిని అంగీకరించాడు, కయ్యని అంగీకరించలేదు. కారణం ఏంటి? హేబెలు ఎలాగున ఎక్సలెంట్ ఆఫరింగ్ అర్పించాడు, ఎందుకు కయ్యను యొక్క ఆఫరింగ్ దేవుడు తీసుకోలేదు? భూమిని దేవుడు చేశాడు, పంటలను దేవుడు చేశాడు, వాళ్ళకి భూమి ఇచ్చింది కూడా దేవుడే. ఆ భూ పంటలోనిది కయ్యను పట్టుకొస్తే ఎందుకు అంగీకరించలేదు? హేబెలేమో మందలో నుంచి తొలుచూలు పిల్లలు పట్టుకొస్తే ఆయన అంగీకరించాడని జాగ్రత్తగా ఆలోచిస్తే 2 విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతాయి. ఒకటి, కయ్యనేమో పంటలో కొంత పట్టుకొచ్చాడట. అది మొదటి పంటో తెలీదు, అది ఆఖరిని పట్టుకొచ్చాడో తెలీదు, అది మధ్యలో పంటో తెలియదు, లేకపోతే కొంత అంటే ఎంతో తెలియదో. కానీ హేబెలు అర్పణకు ఒక ప్రత్యేకమైన కొలత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అనంటే, తన తొలిచూలి పిల్లలను మందలో నుండి, దాంట్లో కూడా శ్రేష్టమైనవి, తొలిచూలు శ్రేష్టమైనవి. ఈ 2 ఆలోచన చేస్తే ఒక విషయం అర్థమవుతుంది మనకి. ఏంటి ఆ విషయం అంటే,
హేబేలు దృష్టిలో దేవునికి ప్రయారిటీ ఉంది, ప్రాధాన్యత ఉంది. అందుకనే తన మందలో మొట్టమొదటిగా ప్రథమ ఫలం, తొలిచూలు ఏమేమైతే గొర్రెలను పొందుకున్నాడో మందలో, గొర్రెలు మొదటగా ఈనినియో వాటిలో ఆరోగ్యమైనవి, వాటిలో శ్రేష్టమైనవి, వాటిలో ఉన్నతమైనవి, వాటిలో జబ్బు లేనివి, వాటిలో ఏ విధమైన బలహీనతలు లేనివి, ఏ విధమైన లోపము లేనివి దేవుడికి పట్టుకొచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ అర్పణ లోపము లేని అర్పణ అయి ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ నైవేద్యము లోపము లేని నైవేద్యం అయి ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఆరాధన లోపము లేనిదై ఉండాలి. మొదటిగా నీ ప్రాధాన్యత దేవునికి, ఆయన యొక్క సన్నిధికి ప్రాధాన్యతను నీవు కేటాయించేవాడిగా ఉండాలి. ఎలా తెలుస్తుంది అంటే, దేవుడే తన సృష్టి అంతటిలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చాడట. కొలసీ పత్రిక రండి. కొలసీ పత్రికలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. సమస్తములో కూడా క్రీస్తునకు ప్రాధాన్యత ఇయ్యబడిందని ఆయన చెబుతూ, మొదటి అధ్యాయము 17వ వచనానికి రండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి, ఆగండి, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము. క్రైస్ట్ మస్ట్ హ్యావ్ ప్రీఎమినెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిటిలో ప్రాముఖ్యత, కొన్నిటిలో కాదు, అన్నిటిలో. గుళ్ళోనే కాదు, ఇంట్లో కూడా. గుళ్ళోను ఇంట్లోనే కాదు, వ్యాపారంలో కూడా. గుళ్ళోను ఇంట్లోను వ్యాపారంలోనే కాదు, ప్రయాణంలో కూడా. ప్రయాణంలోనే కాదు, ఊర్లో కూడా. ఊర్లోనే కాదు, బజార్లో కూడా. బజార్లోనే కాదు, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ, నువ్వు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ, నువ్వెక్కడ సంచరిస్తుంటే అక్కడ, ప్రతి విషయంలో, మాటలో, చూపులో, వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో, నడవడికలో, జీవిత విధానములో ఎవరికి దేనికి ప్రాధాన్యత అంటే యేసు క్రీస్తునకు ప్రాధాన్యత దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు, క్రీస్తుకు ప్రాధాన్యతను అనుగ్రహించాడు. దేవుడే యేసు క్రీస్తు వారికి ప్రాధాన్యతను అనుగ్రహిస్తే, నీవు నీ ఆరాధనలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అది దేవునికి ఇంపైనదిగా ఉండదు. కయీను యొక్క అర్పణలో ఉన్న మర్మము, సత్యము ఏంటి అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. హేబేలు యొక్క అర్పణలో ఉన్న మర్మము, సత్యము ఏంటి అంటే, హేబేలు తొలిచూలు అంటే మొదట. హేబేలు యొక్క ఆరాధనలో మొదట దేవుడు వచ్చాడు, మొదట దేవునికి, మొదట ఆయనకు. అంతేకాదు, ఆయన అర్పణ లోపము లేనిదై ఉండాలి. నీ పాట లోపము ఉండకూడదు, నీ స్తోత్రము లోపము ఉండకూడదు, నీ ప్రార్థన లోపము ఉండకూడదు, నీ సాక్ష్యము లోపము ఉండకూడదు, నీ ప్రసంగము లోపము ఉండకూడదు, నీ యొక్క వ్యక్తిత్వం, నీ ప్రవర్తన, నీ సంసారం, నీ నడవడిక, నీ జీవిత విధానంలో లోపము ఉండకూడదు. ఎందుకంటే లోపము ఉన్నట్లయితే అది దేవునికి అంగీకారము కాదు. హల్లెలూయా. హేబెలు అర్పణ దేవుని దృష్టికి శోభాతిశయముగా ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? హేబేలును ఎటర్నల్ ఎక్సలెన్స్ హేబేలుకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? హేబేలు చనిపోయాడు కదా అంటే బైబిల్ అంటది, అతడు మృతి నొందియు మనతో మాటలాడుచూ ఉన్నాడు. అతడు మృతి పొందియు మనతో మాటలాడుచూ ఉన్నాడు. నువ్వు బ్రతుకున్నప్పుడు ఎవడైనా మాట్లాడతాడు నీ గురించి, కానీ నువ్వు చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకునేలాగున ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలు అద్భుతాలు, ఆయన కార్యాలు
మనిషి యొక్క హృదయానికి గోచరం కాదు. ఆయన కార్యాలు మట్టి బుర్రకు, మట్టి ప్రణాళికకు అర్థం కావు. ఆయన కార్యాలు అమోఘం. ఆయన కార్యాలు, ఆయన యొక్క ఆత్మ చేసే అద్భుతాలు మానవుని యొక్క మట్టి బుర్రకు అర్థమయ్యేవి కావు. అవి దేవుని ఆత్మ గలవారికి మాత్రమే అవి గోచరమవుతాయి. దేవునికి ఇంపైన అర్పణ అర్పించాడు గనకనే కయ్యను దేవునికి దూరమైన, హేబెలు దేవునికి ఇంపైన వాడిగా మారాడు. కయ్యను అర్పణ అంగీకరించలేదు దేవుడు. ఏ కూరగాయలకి దేవుడికి ఇష్టం ఉండవా? కాదు. పంటలు కొంత తెచ్చాడట. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. కయ్యని గారి సమస్య ఏంటి? తేవాలి కదా, తేకపోతే బాగోదు కదా, మా తమ్ముడు కూడా తెస్తాడు కదా, అందుకని నేను తేకపోతే బాగోదు కదా అని అనుకున్నాడు కయ్యను గారు. ఆయన పట్టుకొచ్చాడు. కయ్యను పొలములో పంటలో కొంత యెహోవాకు తెచ్చాడు. తేకుండా రాలా, కొంత తెచ్చాడు. ఎంత తెచ్చాడో తెలీదు, కొంత తెచ్చాడు. కానీ ఇక్కడ వ్రాయబడినది ఏంటంటే ప్రథమ ఫలములు తెచ్చినట్టు లేదు. మొదటి ప్రథమ జ్యేష్ఠ ఫలములు పంటను తెచ్చినట్టు లేదు. వెళ్ళాడు కాబట్టి తెచ్చాడు, ఉంది కాబట్టి తెచ్చాడు. పంటలో మొదట వచ్చిన పంట ఏం చేశాడో తెలియదు. మొదట వచ్చిన పంట మిల్లికేసేసాడేమో, లేకపోతే ఇంటికాడ ఉంచుకున్నాడేమో, లేకపోతే మార్కెట్కి పంపించేసాడేమో, లేకపోతే అమ్మేసాడేమో. ఏం చేశాడు? మొదటి పంట, మొదటివి తేలేదు. ప్రథమ ఫలాలు, జ్యేష్ఠ ఫలాలు, జ్యేష్ఠ సంతానం, మొదటిది దేవునికి సమర్పణ చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది దేవుని ఆజ్ఞ. కయ్యను తన సేద్యము చేసిన వాటిలో ప్రథమ ఫలములు తెచ్చాను అని లేదు, కొంత తెచ్చాడు. బహుశా అతనికి అక్కర్లేనివేవో మిగిలిపోయి ఉంటే తెచ్చుంటాడు. బహుశా మీలో అలాంటి వారు ఎవరు ఉండరు. మీకు అక్కర్లేని గుడికి కానుక పెట్టుకొస్తారా? మీకు మారని నోట్లు దేవుడికి ఇస్తారా? వేయరు కదా. మీకు మారని చిల్లర చందా పెట్టలేస్తారా? వేయరు కదా. ప్రథమం, మొదట. ఎందుకు దేవుడు హేబెలును శాశ్వత శోభాతిశయంగా మార్చేశాడు అంటే, హేబెలు యొక్క అర్పణకు కేవలము తొలిచూలు బిడ్డలే కాదు, తొలిచూలు పిల్లలే కాదు, మందలో ఇంకొకటి కూడా తోడయింది అర్పణకు. ఏంటి అంటే లోపము లేని అర్పణ. అమ్మా, నీ ఆరాధన లోపం లేనిదై ఉండాలి. సంఘములో నువ్వు చేసే ప్రార్థన లోపం లేనిదై ఉండాలి. దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్య లోపం లేనిదై ఉండాలి. దేవుని కొరకు నువ్వు చేసే ఆ యొక్క పరిచర్య, ఆ యొక్క ప్రార్థనలు, ఆ యొక్క ఉపవాస దీక్షలు, ఆ యొక్క ప్రసంగాలు, ఆ యొక్క పరిచర్య, నీ యొక్క బ్రతుకు, నీ యొక్క సేవ, నీ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు, నీవు సంఘంలో చేసిన, బయట చేసిన, ఏం చేసినా అది ప్రభువు దృష్టిలో లోపము లేనిదై ఉండాలి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా గొర్రెను సిద్ధం చేయమని దేవుడు చెప్పినప్పుడు లోపము లేని గొర్రెను తీసుకోమన్నాడు. లోపం ఉండకూడదు, అర్పణకు లోపం ఉండకూడదు, ప్రార్థనకు లోపం ఉండకూడదు, భక్తికి లోపం ఉండకూడదు, జీవితంలో వ్యక్తిత్వానికి లోపం ఉండకూడదు, నీ ఆరాధనకు లోపం ఉండకూడదు. అరే బాబు, ఎంతసేపు చెప్తాడరా, ఎంతసేపు చేస్తాడరా, ఇవాళ ఆరాధన ఎంతసేపు చేస్తాడరా, ఇవాళ ప్రసంగం అని అన్నది అది ఆరాధన కాదు. నీ భక్తిని శక్తిగా మార్చుకునేదే ఆరాధన. ఈరోజు మన ఆరాధనలో యేసయ్య పరలోకంలో లేడో, మట్టి ఘటాలమైన మనలోనికి దిగొచ్చాడు. ఆయన జీవాన్ని మనలో ప్రవేశపెట్టాడు. క్రీస్తు యొక్క జీవం, ఆయన పునరుత్థాన శక్తి ఎప్పుడు మనలో ప్రవేశపెడతాడు తెలుసా? లోపము లేని ఆరాధన మనం ఆయనకు సమర్పించినప్పుడు, అర్పణ ఆయనకు అర్పించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి తోడయింది. కేవలము ప్రథమ ఫలాలే కాదు, కేవలము లోపము లేని అర్పణే కాదు. హేబెలు తీసుకొస్తా, ఇంకొకటి ఉంది హేబెలు యొక్క వ్యక్తిత్వంలో. ఏంటి అది అంటే, హేబెలు బై ఫెయిత్ హీ ఆఫర్డ్
an excellent sacrifice by faith. విశ్వాసమును బట్టి. విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. విశ్వాసం మార్కెట్లో దొరుకుతుందా? బెస్ట్ ప్రైజ్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది విశ్వాసం? వేర్ కెన్ యూ బై ఇట్? వేర్ కెన్ యూ ఫైండ్ ఇట్? ఎక్కడ దొరుకుతుంది విశ్వాసం? ఎక్కడ దొరుకుతుంది? యూనివర్సిటీలో దొరుకుతుందా? కాలేజీలో దొరుకుతుందా? బైబిల్ కాలేజీలో దొరుకుతుందా? లేకపోతే ఏదన్నా సహవాసంలో దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. క్రీస్తు మాటలు వింటూ ఉంటే విశ్వాసం పుడుతుంది. క్రీస్తు మాటలు, క్రీస్తు వాక్యం ఎవరిలో పని చేస్తూ ఉంటుందో వారిలో విశ్వాసం పెరుగుతానే ఉంటుంది. తండ్రి, నీ బిడ్డలు ప్రార్థన అంగీకరించండి. మా మలినమును పోగొట్టి, మా అపవిత్రతను పోగొట్టి ఆశీర్వదించమని, దీవించమని. ఇదిగో ఈ నెలలో గృహములు లేని వారికి గృహాలు దయచేయండి. స్థలముల కొరకు ప్రార్థన చేస్తున్న వారికి స్థలములను మీరు ఇవ్వబోతూ ఉన్నారు. నూతనమైన వాహనములను నీ బిడ్డలకు మీరు ఇవ్వబోతూ ఉన్నారు. నూతనమైన ఉద్యోగాలు నీ బిడ్డలకు దయచేయబోతూ ఉన్నారు. ప్రమోషన్లు మీరు ఇవ్వబోతూ ఉన్నారు. నీ కరుణ కలిగిన హస్తము యొక్క తోడు నీడ నీ బిడల పట్ల నీ ఉంచుచున్నందుకు స్తోత్రం. నీతి సూర్యుని యొక్క కిరణములు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సమృద్ధిని నీ బిడ్డలకు కలగజేయబోతున్నవి గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడును మన ప్రభువును మన జీవాధిపతి అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన తోడు, ఆయన నడిపింపు, అభిషేకము, జయ జీవితము సదా మనందరికీ ఈరోజు ఆయన సన్నిధి దయచేయబడిన ప్రతి బిడ్డకును రెండవ రాకడ వరకును తోడుగా ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.